చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం మాలిని మనిద్దరం కలుసున్నట్టు గ్రాఫిక్ ద్వారా చేసిన ఈ సీడీని మా అమ్మ మా చెల్లి బంధుమిత్రులు చూడటం జరిగింది. మా అమ్మ అయితే నన్ను చెప్పుతో కొట్టింది, మా చెల్లి కాండించి ఉమ్మింది, బంధుమిత్రులు తిట్టారు. ఒక అమ్మాయి జీవితం పాడు చేస్తావా, అదే నీ చెల్లెని ఎవరైనా చేస్తే ఊరుకుంటావట్రా, ఇలాంటి నీచ బతుకు బతకడం కన్నా చావడం మంచిదంటూ అందరూ నన్ను అసహించుకున్నారు. దాంతో నా కళ్ళు తెరుచుకున్నాయి, నా తప్పులు తెలిసొచ్చాయి, నాకు జ్ఞానోదయం అయింది. మాలిని నిజమే, నీకు చాలా అన్యాయం చేశాను, ఇక నుంచి నీ జోలికి రాను, నన్ను క్షమించు మాలిని. మాలిని, నువ్వు క్షమించేదాకా నాకు మనశ్శాంతి ఉండదు, అంతవరకు నీ కాళ్ళొదలను. కాలేజ్ డేస్లో 100 సార్లు లవ్ లెటర్స్ రాసిన దానికి 1000 సార్లు కొట్టావు. ఇప్పుడు నేను మారినందుకు క్షమించానట్టు ఒక్క మాట చెప్పు మాలిని, చెప్పకపోతే ఇక్కడే చచ్చిపోతాను. చెప్పు మాలిని, క్షమించానని ఒక్క మాట చెప్పు మాలిని, చెప్పు మాలిని, చెప్పు మాలిని. చెప్పవా 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 ఇప్పుడైనా చెప్పు మాలిని, ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పు మాలిని, ప్లీజ్ మాలిని, ఒక్కసారి చెప్పు మాలిని, చెప్పు మాలిని, చెప్పవా ఇప్పుడు కూడా చెప్పవా? అయితే చూడు, నీ కళ్ళ ముందే చేస్తాను. ఇప్పుడు కూడా క్షమించవా మాలిని, క్షమించు మాలిని, ఇప్పుడు కూడా క్షమించవా? క్షమించు మాలిని, ప్లీజ్ మాలిని, క్షమించు, ఇప్పుడు కూడా క్షమించవా? నువ్వు నన్ను క్షమించప్పుడు నేను ఎందుకు బతకాలి? నేను బతకను మాలిని. నేను క్షమిస్తాను. మాలిని, నిజంగా నువ్వు నన్ను క్షమించావా? చెప్పు మాలిని, నిజంగా నువ్వు నన్ను క్షమించావా? క్షమించాను. చాలు మాలిని, చాలు, ఇక నేను చచ్చిన సంతోషంగా చేస్తాను. వస్తాను. కాదు, ఇక నుంచి నువ్వు నా చెల్లెలివి. అవును, నా చెల్లెలివి. వస్తానమ్మా. అమ్మడు సీత, అన్నపూర్ణమ్మ అలా ఎందుకు మాట్లాడిందో తెలుసుకున్నానమ్మా. ధర్మారావు పాత ఫ్రెండ్ అయిన సేటొకడు శాంతికి డబ్బులు అప్పిస్తానని చెప్పి ఇల్లు తాకట్టు పెట్టినట్టుగా కూడా రాయించుకున్నట్ట. ఆ ధైర్యంతోనే అన్నపూర్ణమ్మ రోడ్డని కూడా చూడకుండా తిట్టకుండా తిట్టింది. ఆ ముసలి అన్నపూర్ణమ్మ అన్న తిట్టినట్టు నేను కూడా దాని నడు రోడ్డు మీద పట్టుకుని నాలిక పీక్కునేలాగా మొహం వాచిపోయేలాగా తిట్టాలి అంటే ఆ ఇల్లు వాళ్ళకి దక్కకూడదు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు వెంటనే దానికి ఏదైనా మార్గం ఆలోచించు. సేటు డబ్బులిస్తానని చెప్పి రాయించుకున్నాడంటే తనకి లాభం లేకుండా అటువంటి పనిలోకి దిగడం. శాంతి వల్ల వచ్చే లాభం కంటే మనం కొంచెం ఎక్కువ ఇస్తే కుక్కలా మనం చెప్పినట్టు వింటాడు. ఆ సేట్ అడ్రస్ నీకు తెలుసా? తెలుసమ్మా, 97/47 స్నేహావిధి, గాంధీనగర్. సరే పద, వెళ్ళి అతన్ని కలిసొద్దాం.
తమ్ముడు వెంటనే వచ్చేస్తాం, కాసేపు వెయిట్ చేయి. ఎస్ కమిన్. నమస్తే సేట్జీ. నమస్తే నమస్తే. నా పేరు మండపాక బలరాం. ఇది నా కూతురు అడబాల ధర్మారావు గారి పెద్ద కోడలు. అరే ఉప్పు చేపల కొట్టుకి ప్రత్యేకంగా ప్రకటనలు ఎందుకు బలరాంజీ? మీకే గురించి నాకు బాగా తెలుసు. జిల్ జిల్ దిల్ వైన్స్ అనే బ్రాందీ షాప్ కూడా నడుపుతున్నారు కదా. అరే బాప్రే బాప్రే, మా గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారే. మీది జాతకం అంతా మాకు తెలుసు. బయటే బయటే. చెప్పండి, ఏమిటి విషయం? ఏమీ లేదు సేట్జీ. అడబాల ధర్మారావు గారి వాళ్ళ స్థితిలో ఉన్నారు అంటే దానికి కారణం నా భార్య లక్ష్మి. విన్నాను విన్నాను. ధర్మారావు గారు జైలుకి వెళ్ళడానికి కారణం మీ భార్య లక్ష్మణని. అబ్బెబ్బే, అది గారు సేట్జీ. ధర్మారావు గారి ఇంత ఆస్తిపాస్తులతో ఉన్నాడు అంటే దానికి కారణం నా భార్య లక్ష్మి అని చెప్తున్నాను. అలాగా, సరే చెప్పండి. మా అమ్మ ఇచ్చిన డబ్బు నగలతో ధనవంతులైన వాళ్ళు మా అమ్మని గౌరవించకుండా అవమానపరిచారు. అవును సేట్జీ, ఎక్కిన్నిచ్చిన్నే ఎగిస్తంటాం న్యాయమా? మీరే చెప్పండి. న్యాయం కాదు. సరే, వచ్చిన పని ఏమిటో చెప్పండి. ధర్మారావు ఇంటి మీద ఉన్న బాకీ తీరుస్తానని శాంతికి మాట ఇవ్వటమే కాకుండా రాయించి తీసుకున్నారని కూడా విన్నాను. అవును, మీరు విన్నది నిజమే. ఆ ఇంటి విషయంలో మీరు జోక్యం చేసుకోవడం మాకు చాలా బాధగా ఉంది. ఆ విషయంలో నుంచి మీరు తప్పుకోవాలి. ఆ సంగతి మాట్లాడదామనే వచ్చాం. ఏమంటారు సేట్జీ? ఏమిటి సేట్జీ ఆలోచిస్తున్నారు? ఇంటి మీద ఉన్న బాకీ తీర్చి శాంతి సమస్య పరిష్కరించడం వల్ల మీకు ఎంత లాభం వస్తుందో అంతకి రెండింతలు మేమిస్తాం. ఏమంటారు? అంటే ధర్మారావు గారి ఇంటి విషయంలో నేను తప్పుకుంటే ఆ ఇల్లు మీరు సొంతం చేసుకుందాం అనుకుంటున్నారు, అదేగా మీ ఆలోచన? కరెక్ట్. చూసావమ్మా, సేట్జీ సిటికిలో పట్టేశారు. ఏమైనా సేట్జీ సేట్జీ చేది ఊరికండి. తీరా కుక్క. ఏరా, నన్ను మీ ఇంటి పెంపుడు కుక్క అనుకుంటున్నారా? ఎముక ముక్క వేయగానే తోక ఊపుకుంటూ మీరు చెప్పినట్టు వినడానికి. అది కాదు సేట్జీ. నోరుమై. సేటు అంటే డబ్బుకు ఆశపడతారనుకున్నారా? మాకు డబ్బు ఎంత ముఖ్యమో నమ్మకము నాణ్యత కూడా అంత ముఖ్యం. అరే, నా మీద ఉన్న నమ్మకంతో సేటు దగ్గరకు వెళ్ళి సమస్యను చెప్పండి అని ధర్మారావు గారు శాంతి గారిని నా దగ్గరకు పంపించారు. ఆవిడ నేను చెప్పినట్టు మరో మాట మాట్లాడకుండా రాసి ఇచ్చారు. అరే, వాళ్ళ నమ్మకాన్ని మేము కొమ్ము చేశామంటే మాకు పుట్టగతులు ఉండవు. అరే, డబ్బు ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. కానీ నమ్మకాన్ని పోగొట్టుకుంటే నాశనం అయిపోతాం, నాశనం. మీరు చెప్పేది న్యాయమే సేట్జీ, కానీ నేను చెప్పేది ఏమిటంటే... అరే చూప్, మీరు ఏమీ చెప్పొద్దు. మీది పథకం మాకు బాగా తెలుసు. సేట్జీ, ఆవేశపడకుండా మేము చెప్పేది వినండి. చూడమ్మా, అడబాల ధర్మారావు గారి పెద్ద కోడలని కొంచెం గౌరవంగా చూస్తున్నాం. మర్యాదగా వచ్చిన దారిన వెళ్ళండి, లేకపోతే మాది కుక్క మీకు బుద్ధి చెప్తుంది. అరే జావరే, జావ్ జావ్. సేట్జీ, అమ్మడు, ఈ సేటుగాడు డబ్బులకు లొంగే రకంగా కనపట్టలేదు. వెళదాం పద, లేకపోతే వాడు చెప్పినట్టుగా కుక్కను వదిలిపెట్టాడనుకో ఒడ్డు చుట్టూతరా నేను 16 ఇంజక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది. వెళదాం పదమ్మా, పద. హలో, మాకి దగ్గర ఇంటి వ్యవహారం నడుస్తున్నంత వరకు ఆ ఇల్లు మీ సొంతం చేసుకోవాలనే ప్రయత్నం ఫలించదు. మర్యాదగా ఇంతటితో తప్పుకోండి, లేకపోతే నష్టపోయేది మీరే. అబ్బా మళ్ళీ పెసరట్ అదిరింది. అది నీ చేత్తో పెడుతుంటే రుచి ఇంకా పెరిగింది. నువ్వు మనసు పెట్టి చేస్తే ఏదైనా రుచికరంగానే ఉంటుంది. నీకు నచ్చకపోయిందనుకో తినలేక చావాలి. అందుకని నాకు నచ్చేటట్టుగా, నేను మెచ్చినట్టుగా ఉండండి. ఒక్క పెసరట్టేంటి, మన లైఫ్ టేస్ట్ఫుల్ గా ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విఠల్. తల కట్టేంటి? ఏం లేదు సార్, జీవితంలో జరగకూడని చేదు సంఘటనలు జరిగాయి. వాటిని తుడిచిపెట్టడానికి చేసిన ప్రయత్నంలో దెబ్బ తగిలింది. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. చెప్పేదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పండి. మర్చిపోవాలనుకునే సంఘటనల్ని తిరిగి ఎందుకు గుర్తు చేస్తారు సార్? ప్లీజ్ ఆ సంగతి వదిలేయండి. ఓకే ఓకే, మళ్ళీ సార్ టిఫిన్ పెట్టు, రండి కూర్చోండి. నో, నా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడో పూర్తయిపోయింది. నేను ఇప్పుడు మాలిని చెల్లెమ్మతో పనుండి వచ్చాను. ఏం లేదు చెల్లెమ్మ, సడన్గా మా చెల్లెలకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. పెళ్లి బట్టలు, నగలు, పర్చేసింగ్ బాధ్యత నా మీద పెట్టారు.
మా వాళ్ళు పల్లెటూరు వాళ్ళు. కల్చరు మోడర్న్ లైఫ్ గురించి వాళ్ళకి తెలియదు. మా అమ్మ మరీ అమాయకురాలు, మా చెల్లి చిన్నపిల్ల. సెలక్షన్కి వేరే ఆడవాళ్ళు ఎవరూ లేరు. అందుకని నిన్ను తీసుకెళ్లి పర్చేసింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమిటి చెల్లం ఆలోచిస్తున్నావు? ఈ అన్నయ్య కోసం ఈ చిన్న హెల్ప్ చేయలేవా? సారీ విఠల్ గారు, నాకు చాలా పనుంది, నేను ఎక్కడికి రాలేను. చెల్లమ్మా, రావడం రాకపోవడం నీ ఇష్టం. కానీ ఇక నుంచి నువ్వు నన్ను గారు సారు అని పిలవకూడదు. ఆప్యాయంగా అన్నయ్య అని పిలవాలి. విఠల్ గారు, నాకు తెలియక అడుగుతున్నాను. ఇన్నాళ్ళు మాలిని గారు అని పిలిచేవారు, ఇప్పుడు హఠాత్తుగా చెల్లెమ్మని పిలుస్తున్నారేంటి? దానికి కారణం నేను తెలుసుకోవచ్చా? వినోద్ గారు, ఎన్నో సమస్యలు సంఘటనల మధ్య నా చెల్లెలికి పెళ్లి కుదిరింది. అక్కడ జరిగిన సంఘటనల వల్ల నేను పెళ్లాడే భార్యని తప్ప మిగతా ఆడవాళ్ళందరినీ అక్కా చెల్లెలుగా భావించాలని నిర్ణయించుకున్నాను. ఇంతకు మించి నేనేం చెప్పలేను. దయచేసి మీరైనా మీ భార్యకి నచ్చచెప్పి నాతో పంపించండి. ఏమండి, నాకు చాలా పనుంది, నేను ఎక్కడికి వెళ్ళను. మాలిని, విఠల్ గారు అంతలా ప్రాధేయపడుతుంటే కుదరదంటావేంటి? చెల్లిగా అన్నయ్య గురించి ఆ మాత్రం చేయలేవా? పర్చేసింగ్కి రమ్మనేగా అడుగుతున్నారు. ఏమండి, మాలిని, ఆయన మనకు చేసిన సహాయానికి మనం ఎంతో రుణపడున్నాం. నువ్వు ఈ చిన్న సహాయం కూడా చేయకపోతే ఎలా? అది కాదండి. నువ్వు ఇంకేం మాట్లాడకుండా విఠల్ గారితో వెళ్ళరా. సేట్జీ, సేట్జీ, సేట్జీ. నమస్తే సేట్జీ. నమస్తే నమస్తే. ఏం సార్, ఒక ఫోన్ అన్నా చేయకుండా హఠాత్తుగా వచ్చారు? ఒక ముఖ్య విషయం సేట్జీ. ఆ. ఇంటి పత్రాలు మీ దగ్గర పెట్టి ఆ శాంతి మీ దగ్గర తీసుకున్న బాకీ తీర్చి శాంతికి సహాయం చేయడానికి రామ్చంద్ సేట్ అనే ఒక సేటు ముందుకొచ్చాడు. రామ్చంద్ సేటా? అవును, ఆ రామ్చంద్ సేట్ని శాంతి విషయం నుంచి మీరే తప్పించాలి. ఏంటి సేటు ఆలోచిస్తున్నావు? ఆ రామ్చంద్ గనక బాకీ తీర్చేశాడు అంటే మాకు ఆ ఇల్లు దక్కదు, నీకు కూడా మేమిస్తామన్న డబ్బు దక్కదు. మీరు చెప్పేది నిజమే, కానీ ఆ రామ్చంద్ సేటు దగ్గర న్యాయమైన విషయాలు తప్ప ఇంకేమీ మాట్లాడడం కుదరదే. కుదరదు అని కూర్చుంటే డబ్బు కళ్ళ చూడటం వీలు పడదు సేటు. అది ఇది చెప్పి ఏదో రకంగా ఆ రామ్చంద్ ఒప్పుకునేలా చెయ్యి. ఇంకా ఏమిటి సేట్ ఆలోచిస్తున్నారు? నాకు ఒక మంచి ఆలోచన తట్టింది. ఏమిటది? మీరే స్వయంగా రామ్చంద్ సేటుని కలిసి శాంతి విషయంలో కలగజేసుకోవద్దని చెప్పండి. మీరు మాట్లాడితే పని సులభంగా అవుతుంది. రామ్చంద్ అడ్రస్ ఇవ్వనా? 97/47 స్నేహ వీధి, గాంధీ నగర్. అదే. చాలే ఊరుకోవయ్యా. మేం మాట్లాడితే కుదరనందువల్లే కదా నీ దగ్గరికి వచ్చింది. మాట్లాడేశారా? మాట్లాడటం అయింది, పుచ్చుకోవలసినవన్నీ పుచ్చుకోవటం అయింది. మరి మీ మాటలే వినని రామ్చంద్ ఖచ్చితంగా నా మాటలు ఖాతరు చేయడు. మేము పరాయి వాళ్ళం అంచేత ఏదో మాట్లాడారు. మీరెవరు? ఆయనలాగే ఒక సేటు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి, సేటు, మీరు ఒక సేటు, నేను ఒక సేటు, ఈ విషయంలో మీరు కలగజేసుకోకుండా ఉంటే 4 డబ్బులు నాకు దొరుకుతాయి అని కన్నీరు కార్చండి. సరే, మనవాడే కదా, బతికిపోని అని సేటు తప్పుకుంటాడు. ధైర్యంగా వెళ్ళి మాట్లాడండి. సీతాజీ, ఆ రామ్చంద్ సేటు గురించి మీకు పూర్తిగా తెలీదు. ఏంటి సేటు, జరగదో కుదరదో తెలియదు అంటూ అరిగిపోయిన రికార్డులా చెప్పిన మాటే చెప్తావు. ఆ రామచంద్ర సేటు మమ్మల్ని ఎందుకు తిట్టాడు తెలుసా? అంత మాత్రం చేత మేము చచ్చిపోయామా? కాళ్ళు చేతులు విరిగిపోయి కూర్చుండిపోయామా? ఎదుటి వాళ్ళు తిట్టినా మనం లెక్క చేయకూడదు. గాడిది కాళ్ళు పట్టుకుంటేనే పని అవుతుంది అనుకుంటే ఆ గాడిద చేత 4 తన్నులు తినైనా సరే దాని కాళ్ళు పట్టుకోవాలి. నాన్న, అనవసరంగా ఎందుకు మాట్లాడడం? సేట్జీ, ఈ విషయంలోంచి ఆ సేట్ని తప్పుకునేలా చేసి ఇల్లు మా చేతికొచ్చేలా చేస్తే మేం మాట్లాడిన దానికంటే ఇంకో 10 లక్షలు ఎక్కువ ఇస్తాం. ఏమిటి 10 లక్షలు ఇస్తామని చెప్పారు? హాజీ, మీరు శాంతి విషయం నుంచి తప్పుకుంటే 10, 20 లక్షలు నాకు లాభం వస్తుంది. ఏమిటి అలా చూస్తారు? నేను ఎవరు? మీలాగా ఒక సేట్. మనం ఎందుకు ఊరు వదిలి ఇక్కడికి వచ్చాం? 4 డబ్బులు సంపాదించడానికి. అది ఎక్కువ వచ్చేటప్పుడు మనలో మనకి పోటీ ఎందుకు సేట్జీ? అరే, నువ్వు న్యాయంగా నడుచుకుంటే మీతో మేము పోటీకి ఎందుకు వస్తాం? అరే, న్యాయము అన్యాయం గురించి చూస్తూ కూర్చుంటే 4 డబ్బులు సంపాదించడం కుదరదు సేట్జీ. నోరు మీర గాడిద. శాంతికి ఇచ్చిన హప్పు సీతా దగ్గర తిరిగి తీసుకుంటానని నువ్వు ఒప్పుకున్నదే తప్పు. నువ్వు వెంటనే సీతా దగ్గర నుంచి తప్పుకో, లేదా మన అసోసియేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నీకు వ్యాపారం చేయకుండా చేస్తా. బాత్ సునో సేట్జీ. నువ్వు ఏమీ మాట్లాడుకో. నీలాంటి అయోగ్యుడి మాట వినటానికి మేము సిద్ధంగా లేం. అరే దేకో భాయ్, నువ్వు అన్నట్టు మనము డబ్బు సంపాదించడానికే సొంత ఊరు వదిలి ఇక్కడికి వచ్చాం. కాదు అని మేము అనం, కానీ ఆ డబ్బు సంపాదించడానికి ఓ పద్ధతి ఉంది. పద్ధతి లేకుండా నడుచుకుంటే రోడ్డున పడాల్సి వస్తుంది. సంజయ్, జావ్.
ఏమయ్యా కీర్తిలాల్, వెళ్ళిన పని ఏమైంది? ఏమి అవుతుంది బలరాం సాబ్, మాకు లూజు మోషన్ అవుతుంది. ఏమిటి పని అవుతున్న భయంతో మోషన్స్ పట్టుకున్నాయా? నాయి బలరాం సాబ్, వెళ్ళిన పని తిరకాసు అయింది. మాకు వార్నింగ్ ఇచ్చినారు. దాంతో మోషన్ మీద మోషన్, లూజు మోషన్లు తగులుకున్నాయి. వారిని మోషన్స్ వాళ్ళు తగలయ్యా. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. ఏమీ లేదు బలరాం సాబ్, మీతో నేను చేతులు కలిపితే మాకు చెయ్యి ఉండదు. మీతో మేము దోస్తీ చేస్తే మాకు మా వాళ్ళు రామ్ రామ్ చెప్తారు. ఇంతకీ రామచంద్ సేట్ ఏమన్నాడు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మక్కలు ఎరగదంతా అన్నాడు. చేతులు బట్టి చూసినా, రిక్వెస్ట్ చేసి చూసినా, ఏమి చేసినా రామ్సాన్ సేటు నేను చెప్పిన దానికి ఒప్పుకోలేదు. నేను మా వాళ్ళనే కాదని మీకు ఫేవరు చేయలేను, మీతో ఫ్రెండ్షిప్ చేయలేను. ఆ రామ్సాన్ సేటుని మార్చడం నాకు ఈ తరము కాదు సార్. ఏంటి, కీర్తిలాల్ సేటు సీతా బలరాం మీ ఇంటికొచ్చారా? అవును మేడం, ముందుగా సీతా బలరాం మా ఇంటికి వచ్చారు. వాళ్ళ రాంగ్ ప్రపోజల్ విని చెడామడా తిట్టి పంపించినాను. వాళ్ళు వెళ్ళాక కీర్తిలాల్ శెట్టి వచ్చాడు. సీతా బలరాంలకు సపోర్ట్ గా మాట్లాడాడు. దాంతో మాకు మండుకు వచ్చింది. తిట్టినా తిట్టకుండా చెడామడా తిట్టి గెట్ అవుట్ అన్నాను. శాంతి, మనం ఏం చెయ్యాలనుకున్నా వాళ్ళు అడ్డుపడుతున్నారేమిటి? నాకేదో భయంగా ఉందమ్మా. పెద్దమ్మ గారు, మీకు దేనికి భయం? మీకు మేము ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి. మాకు రావాల్సిన పెద్ద మొత్తం 2-3 రోజుల్లో వస్తుంది. ఆ డబ్బు మీకు ఇస్తాం. దాన్ని కీర్తిలాల్ మొహాన కొట్టి తనఖా బాకీ తెచ్చి ఇంటి డాక్యుమెంట్స్ తీసుకోండి. థ్యాంక్స్ సేట్జీ, ఆదుకుంటారని మీరు హామీ ఇవ్వబట్టి మాకు కాస్త ధైర్యం వచ్చింది. సరే, దీనికి మాకు థ్యాంక్స్ దేనికి మేడం? ధర్మాన్ని మనము కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మం ఓడిపోదు మేడం. మళ్ళీ మీకు మంచి రోజులు వస్తాయి. మేము వెళ్ళి వస్తాం. ఆ, శాంతి, సేటులందరూ వడ్డీ కోసం ఆశపడతారు. ఈ రామచంద్ సేటు నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నాడు. ఇక ఈ ఇంటి విషయంలో మనం భయపడక్కర్లేదు. ఎస్ కమేన్. నమస్కారం వినోద్. వెంకటేశ్వరరావు గారు, మీరా? రండి కూర్చోండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మాకేం బాగానే ఉన్నాం. నీ వ్యాపారం ఎలా ఉంది? బాగానే ఉంది. ఇంతకీ ఏదైనా పని మీద వచ్చారా? చూడు వినోద్, నువ్వేం అనుకోనంటే నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమనుకోను, చెప్పండి. నేను మా ఆడాళ్ళకి చీరలు కొందామని శారీ సెంటర్కి వెళ్ళాను. అక్కడికి మీ ఆవిడ ఎవరితోనో కలిసి వచ్చింది. వాడు రేవులో తాడిలా పొడుగ్గా ఉన్నాడు. అతను మీ ఆవిడ కలిసి ఆ షాపులో నానా హడావిడి చేశారు. మొగుడు పెళ్ళాల్లా ప్రవర్తించారు. సెలక్షన్ వంకతో వాడు మీ ఆవిడ మీద చీరలు కప్పటం, భుజాలు పట్టుకోవటం చూడ్డానికి నాకు అసహ్యం వేసింది. నీ భార్యతో అతనంత టూ మచ్గా ప్రవర్తించడం ఏమిటి? అది చూసి తట్టుకోలేక నీతో చెప్పి వెళదామని వచ్చాను. అతను మా ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళ చెల్లెలకి పెళ్లి కుదిరింది. నగలు బట్టలు సెలక్షన్కి నా భార్యను పంపించమంటేను నేనే పంపించాను. సెలక్షన్ చేస్తే ఎవరు కాదంటారు, ఎవరు ఆక్షేపిస్తారు? కానీ సెలక్షన్ పేరుతో సెక్షన్లే మారిపోతూ ఉంటే చూడటానికి చండాలంగా ఉంటుంది. సంబంధం లేని మాకే అసహ్యం వేసింది. వాళ్ళ ప్రవర్తనే కానీ నువ్వు చూసుంటే ఏమైపోయేవాడివో. ఇక నుంచి అయినా అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకో. వస్తాను.